హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా స్టడీ సెంటర్. ఫ్రెండ్స్, మనం ఈరోజు సీటెట్ ఎగ్జామ్ 3 మోక్ టెస్ట్ 3లో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంతకు ముందు వరకు మనం ఏ టాపిక్స్ అయితే చేసుకున్నామో, ఏ టాపిక్స్ అయితే కంప్లీట్ చేసామో, ఆ టాపిక్స్ పైన ఆ టాపిక్ నుండే క్వశ్చన్లను సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సీటెట్కి సంబంధించి మూడో టెస్ట్. ఇంతకు ముందు ఉన్నటువంటి 2 టెస్టులు ఎవరైనా చూడకపోతే మన ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డెవలప్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్ ఈజ్ కన్సర్న్ విత్. డెవలప్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్ ఈజ్ కన్సర్న్ విత్ అంటే శిశువు యొక్క అభివృద్ధికి సంబంధించినది ఏది అంటున్నాడు ఇక్కడ. ఓన్లీ క్వాంటిటేటివ్ డెవలప్మెంట్, ఓన్లీ క్వాలిటేటివ్ డెవలప్మెంట్, బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. మనం గ్రోత్కి డెవలప్మెంట్కి డిఫరెన్సెస్ చెప్పుకున్నప్పుడు ఒక 10 పాయింట్లు చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ గ్రోత్, క్వాంటిటేటివ్ డెవలప్మెంట్, బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అని. గ్రోత్ ఈజ్ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ డెవలప్మెంట్ అని. ఈ విధంగా చాలా పాయింట్ చెప్పుకున్నాం. మీరు ఎవరైనా క్లాసెస్ మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్లో వీడియోస్ అయితే ఉన్నాయి, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ ఏంటి? బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. నెక్స్ట్ వన్, which are the following is are the key principle of Vygotsky theory of socioculture. Vygotsky థియరీ యొక్క ముఖ్యమైనటువంటి సూత్రాలు ఏమిటి అంటున్నాడు. సోషియోకల్చర్ కి ముఖ్యమైనటువంటి ఆధారాలు ఏంటి అంటున్నాడు. ఫ్రెండ్స్, మనం వైగాట్స్కి థియరీ గురించి డిస్కస్ చేసినప్పుడు అక్కడ చాలా క్లియర్ కట్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఇలా మనం వెన్ డయాగ్రామ్ కూడా వేయడం జరిగింది. సోషియోకల్చర్ కి ఇంపార్టెంట్ అయినటువంటి టూల్స్ ఏంటంటే ఇలా ఒక వెన్ డయాగ్రామ్ వేయడం కూడా జరిగింది. ఏమని? సోషల్ ఇంటరాక్షన్, ఇది కల్చర్ అని, ఇది లాంగ్వేజ్ అని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా అదే. ఏంటి క్వశ్చన్ ఏంటంటే ఫాలోయింగ్ ఆర్ ద కీ ప్రిన్సిపల్ ఆఫ్ వైగాట్స్కి. ముఖ్యమైనటువంటి ఆధారాలు ఏంటంటున్నాడు సోషియో కల్చర్ డెవలప్మెంట్కి. సొసైటీ అండ్ కల్చర్ ఆఫ్ ద చిల్డ్రన్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ దేర్ కాగ్నిషన్. ఇది తర్వాత సైన్స్ సిస్టమ్ ఆర్ ద లాంగ్వేజ్ లేదా సైన్స్ సిస్టమ్. టూల్స్ గెయినింగ్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ తీసుకోవడంలో లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది, ఇంపార్టెంట్ అయినటువంటిది. తర్వాత ఇన్పుట్ ఫ్రమ్ అదర్స్ అండ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ MKO, మోర్ నాలెడ్జబుల్ పర్సన్స్. ఇక్కడ నుంచి అంటే ఈ మూడు కూడా ఇంపార్టెంట్ అని చెప్పాం కదా ఫ్రెండ్స్, కాబట్టి ఆల్ ఆఫ్ అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ స్టూడెంట్. ఇమ్మెచ్యూర్ స్టూడెంట్ యొక్క లక్షణం కానిది ఏది అంటున్నాడు. మెయింటైన్ హెల్దీ రిలేషన్ విత్ అదర్స్. ఇప్పుడు ఇమ్మెచ్యూర్ స్టూడెంట్ అంటే మానసికంగా ఎదిగినటువంటి విద్యార్థి ఏ విధంగా ఉంటాడు అంటున్నాడు. అంటే దీంట్లో మానసికంగా ఎదిగినటువంటి విద్యార్థి యొక్క లక్షణం కానిది ఏది అంటున్నాడు. మెయింటైన్ హెల్దీ రిలేషన్స్ విత్ అదర్స్. ఇతర స్టూడెంట్స్తో, తన తోటి స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటాడు. హెల్దీ సంబంధాలు, యాక్టివ్ సంబంధాలు ఏర్పరచుకుంటాడు అంటున్నాడు. నో, ఇది తప్పు కాదు. తర్వాత కీప్ ట్రాక్ ఆఫ్ టైం. ఒక పద్ధతి, ఒక టైంని పాటిస్తాడు అంటున్నాడు. ఏమో చూద్దాం మరి. కెనాట్ బి మల్టీఫేస్టెడ్ అంటాడు. అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉంటాడు అంటున్నాడు. కాదు. డు నాట్ ఈజీలీ మాస్టర్ స్కిల్స్ ఫర్ ట్రైనింగ్ అకాడమిక్. అంటే మాస్టర్ స్కిల్స్ ఈజీలీ మొత్తం స్కిల్స్ అని గెయిన్ చేస్తా అంటున్నాడు. తప్పండి. కీప్ ట్రాక్ ఆఫ్ టైం, ఒక టైంని మెయింటైన్ చేయగలుగుతాడు. ఎట్ వాట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ యాజ్ ఏ చైల్డ్ లెర్న్ టు కంప్లీట్ ఏ గివెన్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్. అర్థమైందా? క్వశ్చన్ ఏంటంటే ఒక ఇన్కంప్లీట్ ప్యాటర్న్ ని ఒక శిశువు ఏ స్టేజ్ లో కంప్లీట్ గా చేయగలుగుతాడు. ఒక పజిల్ ఇచ్చా మనం, ఇలా ఒక పజిల్ ఇచ్చేసి దీన్ని ఇలా ముక్కలుగా చేసి దీన్ని మనం అరేంజ్ చేయమంటే ఏ స్టేజ్ లో శిశువు అరేంజ్ చేస్తాడు అంటే, మనం ఇంతకు ముందు పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం, పియాజే యొక్క కాగ్నిటివ్ సిద్ధాంతం చెప్పుకున్నప్పుడు అందులో 4 స్టేజెస్ చెప్పుకున్నాం.
ఏంటంటే ఆ 4 స్టేజెస్? ఒకటి సెన్సరీ స్టేజ్ ఒకటి, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఒకటి, తర్వాత కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఒకటి. వి సేవ్డ్ యువర్ చేంజెస్ అండ్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ కనెక్షన్. కాంక్రీట్ స్టేజ్ ఒకటి, తర్వాత ఫార్మల్ స్టేజ్ ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇందులో ఈ పజిల్స్ అన్ని ఎక్కడ అరేంజ్ చేస్తున్నాడు అంటే కాంక్రీట్ స్టేజ్లోనే పజిల్స్ అన్ని అరేంజ్ చేస్తున్నాడు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు. ఓకేనా? కాంక్రీట్ స్టేజ్లోనే పజిల్స్ అన్ని అరేంజ్ చేస్తాడు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడు అనేది మనం ఆల్రెడీ ఇది పియాజే యొక్క కాగ్నిటివ్ సిద్ధాంతం చెప్పుకున్నప్పుడు చాలా క్లియర్గా చెప్పుకున్నాం. సో కాంక్రీట్ స్టేజ్ యొక్క ఏజ్ ఎంత? 7 to 11 years. కాబట్టి శిశువు ఇన్కంప్లీట్ ఇచ్చినటువంటి థింగ్స్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారంటే 7 to 11 years లో కంప్లీట్ చేస్తాడు. ఎవరి ప్రకారం? పియాజే ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్. సారీ ఫ్రెండ్స్, ఇది ఫిఫ్త్ క్వశ్చన్. హూ డిస్క్రైబ్స్ ద చైల్డ్ యాజ్ ఏ మోరల్ ఫిలాసఫర్? మోరల్ అంటే చైల్డ్ ని శిశువుని మోరల్ ఫిలాసఫర్ గా చెప్పింది ఎవరు అంటున్నాడు? మోరల్ ఫిలాసఫర్ ఎవరు చెప్పారు శిశువు మోరల్ ఫిలాసఫర్ అని? కోల్బర్గ్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఉంది కదా, కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ కింద ఉన్నటువంటి ఈ రెండు స్టేట్మెంట్ లో ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. డెవలప్మెంట్ ప్రాసెస్ ఈజ్ యూనిఫామ్ ఎట్ ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్. సెకండ్ వన్, ద డెవలప్మెంట్ ప్రాసెస్ ఈజ్ స్లో ఎట్ లేట్ చైల్డ్హుడ్ స్టేజ్. ఏమంటున్నాడు క్వశ్చన్? డెవలప్మెంట్ ప్రాసెస్ ఈజ్ యూనిఫామ్ ఎట్ ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్. ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ లో డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది ఒక యూనిఫామ్ గా ఉంటుంది అంటున్నాడు. తర్వాత ద డెవలప్మెంట్ ప్రాసెస్ స్లో ఎట్ లేటర్ లేదా లేట్ చైల్డ్హుడ్ స్లోగా ఉంటుంది అంటున్నాడు. మరి ఏది కరెక్ట్ ఈ రెండిట్లో అంటే? మనం ఆల్రెడీ శిశువు యొక్క దశలను వివరించినప్పుడు వీటి గురించి చెప్పుకోవడం జరిగింది. శిశువు యొక్క మొదటి దశ ఏంటిది? తల్లి గర్భం నుండి బయటకు వచ్చేంత వరకు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేంత వరకు ఏంది? జనన పూర్వదశ. ఇది జనన పూర్వదశ అని చెప్పుకున్నాం. తర్వాత తల్లి గర్భం నుంచి బయటికి రాగానే ఫస్ట్ స్టేజ్ ఏంటి? నవజాత శిశువు, ఇన్ఫియాన్స్ అని చెప్పుకున్నాం కదా, నవజాత శిశువు. ఆ తర్వాత చైల్డ్హుడ్. ఈ చైల్డ్హుడ్ ని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగిందని చెప్పినాం. ఎర్లీ చైల్డ్హుడ్, తర్వాత లేటర్ చైల్డ్హుడ్. ఎర్లీ చైల్డ్హుడ్, లేటర్ చైల్డ్హుడ్. ఈ ఎర్లీ చైల్డ్హుడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2 to 4 years. ఇది 4 to 7 వరకు, 4 to 7 or 8 years అని చెప్పుకున్నాం. గుర్తుందా ఫ్రెండ్స్? మరి ఎందులో డెవలప్మెంట్ అనేది యూనిఫామ్ గా ఉంటుందంటే ఎర్లీ చైల్డ్హుడ్ లో యూనిఫామ్ గా ఉంటుందని చెప్పుకున్నాం ఆ రోజు. ఎర్లీ చైల్డ్హుడ్ లో యూనిఫామ్ గా ఉంటుంది, ప్లస్ ఎక్కువగా ఉంటుంది. లేటర్ చైల్డ్హుడ్ లో తగ్గుతుంది, డెవలప్మెంట్ అనేది తగ్గుతుంది. కాబట్టి బోత్ ఆర్ కరెక్టే ఇక్కడ ఇచ్చినాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద కరెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ takes place in a certain pattern. Piaget has arranged these cognitive development in a sequence. The sequence of cognitive development suggestion by Piaget is not. అంటే పియాజే ఏమంటున్నాడు? పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం, పియాజే కాగ్నిటివ్ సిద్ధాంతం ప్రకారం డెవలప్మెంట్ అనేది ఒక సీక్వెన్స్ లో వస్తుంది. కానీ డెవలప్మెంట్ అనేది ఏజ్ పైన డిపెండ్ అవ్వదని చెప్పాడు. ఎవరు? పియాజే. సీక్వెన్స్ పైన డిపెండ్ అవుతుంది, బట్ ఏజ్ పైన డిపెండ్ అవ్వదు అని చెప్పడం జరిగింది జీన్ పియాజే. మరి ఈ సీక్వెన్స్ లో లేనటువంటి సీక్వెన్స్ ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ. ద సీక్వెన్స్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ సజెషన్ బై పియాజే ఈజ్ నాట్ అంటున్నాడు. పియాజే చెప్పినటువంటి సంజ్ఞానాత్మక సిద్ధాంతం యొక్క స్టేజ్ కాంతి ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఉంది, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఉంది, ఫార్మల్ స్టేజ్ ఉంది, నాన్ ఫార్మల్ ఉందా? లేదు. మరి ఇక్కడ ఇంకోటి కావాల్సింది సెన్సరీ స్టేజ్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టేజ్ యొక్క ఏజెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, అడగడం జరుగుతుంది. An academically talented student is original in his thinking and uses good but ఏ మెథడ్స్ ని యూజ్ చేస్తున్నారు? గుడ్ బట్ అన్యూజువల్. he uses unusual methods
సర్వసాధారణం కానటువంటి మెథడ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయడంలో. విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంట్రెన్సిక్ మోటివేషన్. ఇంట్రెన్సిక్ మోటివేషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్ ఇది మనం మోటివేషన్ లెసన్ చెప్పుకున్నప్పుడు దీని గురించి మోటివేషన్ లెసన్ చెప్పుకున్నప్పుడు దీని గురించి మళ్ళీ క్లియర్ కట్గా చెప్పుకుందాం. ఇక్కడైతే జస్ట్ బ్రీఫ్గా చూస్తే మోటివేషన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఇంట్రెన్సిక్, ఇంకొకటి ఇంట్రెన్సిక్ ఒకటి, ఎక్స్ట్రెన్సిక్ ఒకటి. మరి ఇంట్రెన్సిక్ అంటే ఏంటి? ఇంట్రెన్సిక్ పేరులోనే ఉంది కదా, అంతర్గతం. ఎక్స్ట్రెన్సిక్ అంటే బహిర్గతం లేదా బహిర్గతం. అంటే ఇంట్రెన్సిక్ లోపల నుంచి నీకు నువ్వుగానే మోటివేట్ అవ్వాలి. ఎస్ ఐ కెన్ అచీవ్, నేను ఈ జాబ్ కొట్టాలి, నేను మంచి పొజిషన్లో ఉండాలి అని నీకు నీవే మోటివేట్ చేసుకోవడం, అది ఇంట్రెన్సిక్ మోటివేషన్. అది ఎక్సెంట్రిక్ మోటివేషన్ అంటే ఏ గిఫ్ట్ కోసమో, లేదా ఎవరో నిన్ను పొగడడం కోసమో, లేదా ఇంకా దేనికోసమో, అంటే బయట నుంచి ఇంప్రెస్ అవ్వడం అన్నట్టు. సో ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఏంది? ఇందులో ఆస్పిరేషన్, పట్టుదల, అంటే నీ దగ్గర నుంచి నీకే కావాలి, నువ్వే కావాలన్నట్టు. ప్రైజ్ ఎవరో పోవడానికి కాదు, ఎంకరేజ్మెంట్ కాదు, రివార్డ్స్ కోసం కాదు. ఇవి 3 కూడా ఏంటివి? ఎక్స్ట్రెన్సిక్ కి ఎగ్జాంపుల్ అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ కి ఉన్నటువంటి మెయిన్ కాజ్ ఏంటి అంటున్నాడు ఇక్కడ. మెయిన్ కాజ్ ఏంటిది? జెనెటిక్ ఎఫెక్ట్. ఓకే ఫ్రెండ్స్, జెనెటిక్ ఎఫెక్ట్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ లెసన్ గురించి రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏంటిది ఇండివిజువల్ డిఫరెన్సెస్? మరి ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి ఎవరేమన్నారు అనేది మనం రేపటి క్లాస్లో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా మన క్లాస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మనం అన్ని క్లాసులు దాదాపు నేను చెప్పినటువంటి టాపిక్ నుంచి దాదాపు క్వశ్చన్స్ అన్ని కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ కవర్ చేశాను, ఇంకా మిగిలినవి ఉంటే చూసి ఇంకా కవర్ చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు వీడియోలు కనుక నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. 4 years old జైలా జైలు కాదండి ఇది. 4 years old child is learning the process of socialization through the family. What kind of social process is he following? అతను 4 సంవత్సరాల పిల్లవాడు సోషలైజేషన్ అంటే సాంఘిక క్రమం సిద్ధాంతం అంటే సాంఘికంగా డెవలప్ చెందుతున్నాడు. సో ఫ్యామిలీ అది ఎక్కడి నుంచి అంటే ఫ్యామిలీ నుంచి. మరి ఇది ఏ రకమైనటువంటి సోషలైజేషన్ అంటున్నాడు? మనకు సోషలైజేషన్ అనేది ఫ్యామిలీ అనేది ప్రైమరీ. మరి సెకండరీ ఏవి సార్ అంటే స్కూల్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇవన్నీ సెకండరీ. ఈ మాస్ మీడియా అంటే మీడియా, టీవీ కానీ, న్యూస్ పేపర్స్ కానీ ఇవన్నీ తర్వాత. సో మనకి ఇక్కడ ఫ్యామిలీ గురించి అడుగుతున్నాడు కాబట్టి ఫ్యామిలీ ఏంటంటే ప్రైమరీ సోషలైజేషన్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్స్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. మన రేపు సైకాలజీలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ లెసన్స్ గురించి చెప్పుకుందాం. అలాగే అటు బయోసైన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మనం ఇక్కడ బోన్స్ అనే టాపిక్ చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. రేపు మన ఛానల్లో 2 టాపిక్ చెప్పడం జరుగుతుంది. ఒకటి సైకాలజీలో వచ్చేసి ఇండివిజువల్ డిఫరెన్సెస్, మరి బయోసైన్స్లో బోన్స్. ఈ లెసన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మన పాత వీడియోలు ఎవరైనా చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అక్కడ మీకు కావాల్సిన అన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.